వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం. దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలి. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఫలితమేనన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు. 3 రోజుల్లో 2200 రూపాయలు తగ్గిన తులం బంగారం ధర. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ సార్వజనిక్ శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం. తల్లిదండ్రులను గౌరవించాలి, వారు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి. నగరంలో ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, సిపి సాయి చైతన్య. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి. పహల్గామ్ అగ్రదాడితో బగ్గుమంటున్న భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా యోచన చేస్తున్న భారత ప్రభుత్వం. ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్నది వాస్తవమే. తన తప్పులను అంగీకరిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం. కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయమని, దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ చేసిన కులగణనతో దేశానికి లాభం జరిగిందన్నారు. కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. న్యాయ చిక్కులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా, విజయవంతంగా కులగణన సర్వే పూర్తి చేసిందన్నారు. ఇది దేశానికి ఆదర్శంగా మారిందని, మా అనుభవాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు. మా అనుభవాలు, సూచనలు, సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర అధికారులు ఇక్కడికి వచ్చినా సరే, లేదా ఇక్కడి అధికారులను ఢిల్లీకి రమ్మన్నా సరే, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి కేంద్రానికి అవసరమైన సమాచారాన్ని, అనుభవాలను అందిస్తుందన్నారు. ఎలాంటి భేషజాలు లేవు. ఈ విషయంలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలతో చర్చించి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రధాని నరేంద్ర మోడీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయాలకు తావు లేకుండా కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. కులగణనకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. భూభారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని 4 మండలాల్లో నిర్వహించిన మాదిరిగా ఈ నెల 5 నుండి 20 తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ల నేతృత్వంలో ప్రతి మండలానికి 2 బృందాలను నియమించాలని, ప్రతి బృందంలో తహసీల్దార్, సర్వేయర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ బృందాలు నిర్దేశిత గ్రామంలోనే ఉంటూ భూ సమస్యలపై ప్రజలు, రైతుల నుండి అర్జీలు స్వీకరించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని, అసైన్ ల్యాండ్లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టాలు లేని వారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేని వారి వివరాలను సేకరించాలని సూచించారు.
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకానొక దశలో 1,00,000 మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకనొక దశలో 1,00,000 మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతీయ తర్వాత 3 రోజుల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,200 రూపాయలు తగ్గింది. గత కొన్ని రోజులుగా బలహీనపడుతూ వచ్చిన అమెరికా డాలర్ విలువ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణమని బులియన్ నిపుణులు చెప్పారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం కూడా భారత్తో పాటు పలు దేశాల్లో బంగారం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇవాళ దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 95,510 రూపాయలుగా ఉంది. తులం 22 క్యారెట్ గోల్డ్ ధర 87,550 రూపాయలకు దిగివచ్చింది. అదేవిధంగా 18 క్యారెట్ బంగారం ధర 71,640కి పడిపోయింది. గురువారం కూడా కిలో వెండి ధర 98,000 రూపాయలు పలికింది. అదేవిధంగా కిలో వెండి ధర శుక్రవారం 98,000 రూపాయలు పలుకుతోంది. అంటే గురువారం ధరలతో పోల్చితే వెండి ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. గురువారం కూడా కిలో వెండి ధర 98,000 రూపాయలు పలికింది. నగరంలోని కంటేశ్వర్ సార్వజనిక్ శ్మశాన వాటిక నిర్మాణానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శంకుస్థాపన చేశారు. నగరంలోని కంటేశ్వర్లో పుర పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న కంటేశ్వర్ సార్వజనిక్ శ్మశాన వాటిక శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ డివిజన్ కంటేశ్వర్ సార్వజనిక్ శ్మశాన వాటికలో వెయిటింగ్ హాల్, బర్నింగ్ ప్లాట్ఫామ్ మరియు ప్రహరీ గోడల నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా 27 లక్షల వ్యయంతో పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సూచించడం జరిగిందన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ మురళి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, తాజా మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, డివిజన్ నాయకులు నాగుల రవి, చంద్రమౌళి, ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్, గుండు రవి, సాయి ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనరల్ శ్మశాన వాటిక పనులు 28 లక్షలతోటి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అంటే ఉన్నదాన్ని రెనోవేట్ చేయడము, కొన్ని సౌకర్యాలు కల్పించడము, ఇక్కడ క్రిమటోరియానికి ఒక కొత్త గద్దె కానీ ఇక ముందున్న ప్లేస్ని దీనికి అటాచ్ చేయడము. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు ఫ్రీ పోలీస్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, సాయి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భరతలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు చెప్పిన మాటలను విని వాటిని మనం అలవాటు చేసుకున్నప్పుడు మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో మంచి మెలకువలు నేర్చుకోగలిగిన వారం అవుతామన్నారు. విద్యార్థిని చదువుకునే సమయంలో ఎక్కువగా ఈవ్ టీజింగ్ ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం మనం ఏం చేయాలి, ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను ఈ సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో కెరీర్ బిల్డప్ చేసుకోవాలని, క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని తెలిపారు. అయితే ఇందులో కెరీర్ బిల్డప్ కన్నా క్యారెక్టర్ బిల్డప్ జీవితకాలం ఉపయోగపడుతుందన్నారు. కొన్ని ప్రోగ్రాంల ద్వారా ఇలాంటి సమ్మర్ క్యాంప్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని, అందులో మనం మంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ బానిస అవుతున్నారని, సెల్ ఫోన్ వదిలివేయాలని, సెల్ ఫోన్లకు ఎంత దూరం పెడితే మనకు అంత మంచిదని తెలిపారు. సెల్ ఫోన్ ఉపయోగం వల్ల మంచి చెడులు రెండూ ఉన్నాయన్నారు. మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రభావితం అవుతున్నందున ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదన్నారు. పర్సనల్, ప్రైవసీ రెండూ ఉంటాయని, పర్సనల్ ఎంత ముఖ్యమో ప్రైవసీ కూడా అంతే ముఖ్యమన్నారు. రోజువారీగా మనం నేర్చుకున్నది ఇతరులకు తెలపడం ద్వారా మంచి భవిష్యత్తులో స్థిరపడతారని తెలిపారు. ఇలాంటి సమ్మర్ క్యాంపులు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. తదుపరి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బాలికలు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను ఈ క్యాంపులో నేర్చుకున్నారని, విద్యార్థినులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ తరగతులు ద్వారా ఎన్నో నేర్చుకున్నారని, తైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణతో వారిని వారు రక్షించుకోవడానికి పలు మెలకువలు నేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని అపాయం జరిగితే స్పందించాలని చూసిన వాటిని చెప్పేందుకు ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ప్రతి ఒక్కరూ అన్నింట్లో మంచి స్కిల్స్ పెంపొందించుకోవాలని, మంచిగా ఆలోచించి విద్యార్థులు లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఆలోచన దృక్పథం విద్యార్థినిల్లో పెరిగి కొంతమేర మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని, ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరికీ ఒక గొప్ప అనుభవం కలిగిస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని, ఈ శిబిరం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నారని, ఈ శిబిరం ద్వారా మీపై నమ్మకం పెంచుకుంటారని, మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ప్రోత్సహించబడతారని తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 25 నుండి మే 2 వరకు జరిగిన కార్యక్రమాల గురించి నిజామాబాద్ సౌత్ సర్కిల్ సిఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కిషన్ రోజువారీ కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా వివరించారు.
ఈ క్యాంపులో ఉన్నందుకు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇంత డిసిప్లిన్గా కూర్చోబెట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎంత డిసిప్లిన్గా ఉన్నారంటే బహుశా ఇది ట్రైనింగ్ ముందు ఇట్లా ఉండేవారు కాదు. పహల్గామ్ ఘటన తర్వాత అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ తన తప్పులను అంగీకరిస్తోంది. భారత్ దాడి చేస్తుందన్న భయంతో వణికిపోతున్న దాయాది ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నది వాస్తవమేనని చెబుతోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది నిజమేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫీ అంగీకరించగా, తాజాగా పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ మాజీ రక్షణ శాఖ మంత్రి బిలోవాల్ భుట్టో కూడా ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించినట్టు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్కు గతం ఉందనేది రహస్యం కాదని మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్లకు నిధులు సమకూర్చడంలో మద్దతు ఇవ్వడంలో పాకిస్తాన్ చురుకైన పాత్రను కూడా భుట్టో ఎత్తి చూపారు. మేము పాశ్చాత్య దేశాల సహకారంతో అలా చేశామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావును రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్తో కలిసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ ప్రభుత్వం యోచన చేస్తోంది. 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో పాకిస్తాన్ను తీసుకువచ్చేలా ప్రయత్నించే అవకాశాలున్నాయి. IMF నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ సాయంపై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘతమే. అక్రమ మార్గాల్లో వచ్చే నగదు, చీకటి కార్యకలాపాలకు, ఉగ్రవాదానికి ఊతమిస్తాయి. చాలా వెనుకబడిన దేశాలు, అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం కాదు. ప్యారిస్ కేంద్రంగా G7 దేశాలు, ఐరోపా కమిషన్ కలిసి 1989లో దీన్ని ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి. G7 దేశాలు సంపన్నమైనవి కావడంతో ప్రపంచంలో మిగిలిన దేశాలు ఈ నిబంధనలను అనుసరించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి అమలు, నిర్వహణ లోపాలకు ఆయా దేశాలు బాధ్యత స్వీకరించేలా చేయడం ఆర్థిక చర్యల కార్యదళం. ఇక FATF అనుమానాస్పద దేశాల జాబితాలో ఉండడం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. నిషేధిత జాబితాలో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి. ఆర్థికంగా దివాలా తీసి IMF రుణం కోసం దేహీ అంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. నగరంలోని ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి చేపట్టడం జరుగుతుందన్నారు. 11 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం వేసవికాలం ముగిసే వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్షి రమేష్ వారి ప్రాంగణంలో నిర్వహిస్తున్నందుకు గాను వారికి తన యొక్క ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సమాజ సేవలో పాల్పంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో PLMS పెట్రోల్ బంక్ అధినేత దిగంబర్ పవర్, తాజా మాజీ కార్పొరేటర్ బైకాన్ మధు సుధా, తాజా మాజీ కార్పొరేటర్ బైకాన్ సుధా మధు, నగర ప్రముఖులు పున్నయ్య, సదాశివ, రామస్వామి, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, శిలా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాల సందర్భంగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల రోజులు అంబలి పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్షి రమేష్ గారి రైస్ షాప్లో గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ అంబలి పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ప్రారంభించబడ్డది. ఈ కార్యక్రమానికి మా సోదరుడు ఈ షాప్ ఓనర్ పార్షి రమేష్ గారు మరియు PLMS ఓనర్ సోదరుడు దిగంబర్ పవర్ గారు, మాజీ కార్పొరేటరు మధు, నగర ప్రముఖులు పున్నయ్య గారు, సదాశివ్ గారు, సదానం మరియు గత
2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరం మా ట్రస్ట్ ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అంబలిది. అంతకుముందు 8 సంవత్సరాలు ఎర్రం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వారు కూడా రావడం. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల బ్యాంకు కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల బ్యాంకు కాలనీలో కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా గురువారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన హిందువుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. ఇదే ప్రభుత్వము 370 ఆర్టికల్ను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత అక్కడ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు నివాస యోగ్యం ఉండడానికి కానీ ల్యాండ్ కొనుక్కోవడానికి కానీ హక్కులున్నాయి. ఇంతకుముందు మనము విదేశీ పౌరుల లెక్క కాశ్మీర్లో ఉండవలసి వచ్చేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టికల్ 370, 35A రద్దు చేయడం మూలంగా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర వ్యక్తి అయినా సరే కాశ్మీర్లో నివసించే విధంగా, కాశ్మీర్లో భూమి కొనుక్కునే హక్కు విధంగా చేయబడ్డది. అయితే ఈ విషయాన్ని ఓర్వలేని పక్క దేశమైనటువంటి పాకిస్తాను ఇప్పటికే కొంత POK గిల్గిత్ బాల్తిస్తాన్ అనే కొంత భూభాగాన్ని 40% భూభాగాన్ని ఆక్రమించుకొని అనుభవిస్తున్నది. ఈ కాశ్మీర్ను కూడా అనుభవించాలనే ఉద్దేశం ఉండే, కానీ ఈ ప్రభుత్వం రావడంతో అది రద్దు చేయడంతో వాళ్ళ కళలన్నీ నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి ఏదో విధంగా డిస్టర్బ్ క్రియేట్ చేసి ఇక్కడ భారతదేశంలో మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో మొన్న కామారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ తరగతులను కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భారత ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహకారంతో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ ఏర్పాటు చేసిన సమాచార హక్కు మరియు గ్రామ సభ కోసం సామర్థ్య నిర్మాణంపై కేంద్రం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ భాగస్వామ్యంతో కామారెడ్డి IDOC నందు పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరై సలహాలు, సూచనలు ఇచ్చి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకున్నటకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామసభ యొక్క పాత్ర, మెరుగైన స్థానిక పాలన కోసం ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం మరియు స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థలతో సమన్వయంతో గ్రామసభలను బలోపేతం చేయడం, మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీలను ప్రోత్సహించడం, మహిళా సాధికారత మరియు బాలల సంరక్షణకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శకతను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం 2005, పంచాయతీ కార్యదర్శి పాత్ర, గ్రామ సభ, సమాచార హక్కు వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అలాగే ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన యొక్క ప్రాముఖ్యత, మహిళా గ్రామ సభలు, గ్రామ సభ నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి పాత్ర, వివిధ శాఖల స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వ్యూహాలపై చర్చించారు. TGBN-RKS అధ్యక్షుడు కల్లెడి గంగాధర్ను మేడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసి గౌరవించింది. TGBN-RKS అధ్యక్షుడు కల్లెడి గంగాధర్కు నిన్న జరిగిన 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన శ్రమశక్తి అవార్డును ఇచ్చి గౌరవించారు. ఈ అవార్డును వారు ఎన్నో సంవత్సరాలుగా కార్మికులకు చేసిన సేవకు ప్రతిఫలంగా భావించి ప్రతి కార్మికుడికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకు గర్వకారణమని చెప్పారు. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని గంగాధర్ను కార్మిక సంఘాల నాయకులు అభినందించారు. శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని CPML మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CPML మాస్లైన్ రాష్ట్ర నాయకులు P. రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం, కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చిందించిన ఎర్రని రక్తమే ఈ ఎర్ర జెండా అన్నారు. ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న ఈ హక్కులను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ జెండాను ఆవిష్కరణ చేసి మాట్లాడారు. CPML మాస్లైన్ డివిజన్ నాయకులు R. దామోదర్, మండల నాయకులు లింబాద్రి, L. నరేష్, కిరణ్, గ్రామ పంచాయతీ వర్కర్లు, యూనియన్ రాష్ట్ర నాయకులు ఉషన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పాల్పుల ద్వారా అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన, పిడికిలి బిగించి తడిచిన చొక్కను ఎత్తిన జెండా ఎర్ర జెండా ఆనాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన, కార్మికుల అండజెండాలు తీసుకుంటూ కార్మికుల పక్షాన నిలబడి చట్టాలను రద్దు చేసే దాంట్లో కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు TCIగా ముందు భాగానే ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో కార్మికులకు, కర్షకులకు ఈరోజు 8 గంటల పని దినాలు కావాలని చెప్పేసి ఒకవైపు పోరాటం చేస్తే,
ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వాటిని రద్దు చేస్తూ 12 గంటలు పని చేయాలని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. అట్లాగే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తీర్పునిచ్చినప్పటికీ కూడా నేటి పాలకులు దాన్ని అమలు చేయకుండా దాన్ని తుంగలో దొక్కి యథావిధిగా కొనసాగించే పెట్టుబడి విధానాలకు అనుకూలంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీసీఐ చూస్తూ ఊరుకోదు, కార్మిక లోకం చుట్టూ ఊరుకోదు. ఖచ్చితంగా పాలకుల మెడలు వంచి కార్మికులకు కావాల్సినటువంటి హక్కులను సాధించుకునే దాంట్లో ముందు బాగానే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 44 చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులను పొందబెట్టే రకంగా పనిచేస్తున్నారు. కనీసం 15 చట్టాలను రూపు మాపు లేకుండా పేర్లు లేకుండా కార్మికుల హక్కులు చట్టాలపై దాడికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కోరారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవం మేడే బహిరంగ సభను నగరంలోని కొట్టగల్లీలో గల భగత్ సింగ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కులు చట్టాల మీద దాడి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు కార్మిక శక్తి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కార్మిక సంఘాలను లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే 4 లేబర్ కోడ్లను తీసుకువస్తుందన్నారు. కేవలం పెద్ద జాతీయ అంతర్జాతీయ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడానికే కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఐఎఫ్టీయూ నాయకులు జేపీ గంగాధర్, ఎం శివకుమార్, మల్లికార్జున్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పరుచూరి శ్రీధర్, ఐఎఫ్టీయూ నాయకులు మచ్చమోహన్, మల్లేష్, రాజు, ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, సత్యం రమేష్, జన్నారపు రాజేశ్వర్, ఆకుల అరుణ, భారతి, గోపాల్, లక్ష్మీ, సంజన, మనోజ్, నిఖిల్ మరియు కార్మికులు 150 మంది పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టీయూ జిందాబాద్ కార్మిక లోకపు అజేయ శక్తి. 8 గంటల పనిదినం రక్షణకి జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కదం తొక్కుదామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంజిలో బార్దాన్ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం వీరోచిత పోరాటం, కార్మికుల బలిదానాలతో వచ్చిన 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ 29 కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20 దేశవ్యాప్త సార్వత్రిక ద్వారా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా గత 4 సంవత్సరాలుగా పోరాటాన్ని సమరశీలంగా కొనసాగిస్తున్నారన్నారు. ఈ పోరాటాల స్ఫూర్తితో రాబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాములు, ఇమాం, ఎస్కే అబ్దుల్ ఘనీ, విజయరాజు, కేదరమ్మ, బార్దన్ కార్మికులు, హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 20న జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు 18-16 గంటలు పనిచేస్తూ ఉంటే మిల్లులలో ఇవాళ కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. నగరంలోని D4 సెక్షన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు విద్యుత్ వినియోగదారులు హాజరై సమస్యలను విన్నవించారు. నిజామాబాద్ నగరంలోని D4 సెక్షన్ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక CGRF2 ఏర్పాటు చేశారు. విద్యుత్ డిఈ శ్రీనివాసరావు, ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. బోర్గాం, వినాయక్ నగర్, నాగరం సెక్షన్లకు చెందిన విద్యుత్ వినియోగదారులు హాజరై విద్యుత్ సమస్యలను తెలపగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ CGRF2 చైర్మన్ ఎరుకల నారాయణ, అతిథులుగా కమిటీ సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, CGRF 4th మెంబర్ మర్రిపల్లి రాజగౌడ్ పాల్గొన్నారు. అదే రకంగా ఏదైనా ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మీద అయినా కానీ లైన్ వర్కే కానీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తగిన సిబ్బందికి 1912 అనే ఒకటి ఉంది. దానికి మీరు ఫోన్ చేస్తే తక్షణమే విద్యుత్ సిబ్బంది మీ చెంత ఉంటారు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే అవన్నిటిని కూడా వీళ్ళు సాల్వ్ చేసి మీకు ఉంచుతారని ఈ సందర్భంగా మరొక మారు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పార్ట్ టైం లెక్చరర్లు సమ్మెను విరమించారు. స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు గత 10 రోజులుగా రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో నిరవధిక సమ్మెను చేస్తున్న పీటీఎల్ అధ్యాపకుల సమ్మెలో బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన మహాధర్నా విజయవంతమై ప్రభుత్వం దృష్టికి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పలువురు ప్రజాప్రతినిధులు నాయకుల నుండి వెళ్లగా ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ద్వారా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిచ్పల్లి, బిక్నూర్, సారంగపూర్ క్యాంపస్లోని పార్ట్ టైం అధ్యాపకులు నిరవధిక సమ్మెలో పాల్గొనగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి పార్ట్ టైం అధ్యాపకుల సబ్మిట్మెంట్ వద్దకు వచ్చి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు పార్ట్ టైం అధ్యాపకుల సమ్మె టెంట్ వద్దకు వచ్చి ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తమకు తెలిపారన్నారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో నేను ఎప్పుడూ ముందుంటానని వీసీ తెలిపారు. కావున మీరు సమ్మెను విరమించి విధుల్లో చేరాలని వారిని కోరారు. ఈ సందర్భంగా తేయు పార్ట్ టైం అధ్యాపకులు మాట్లాడుతూ గత 10 రోజులుగా నిరవధిక సమ్మెకు సహకరించిన అన్ని యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులకు అందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు. భీమ్గల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంతో ప్రిన్సిపల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. భీమ్గల్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం భీమ్గల్ నందు 10వ తరగతి విద్యార్థులు కనబరిచిన ఉన్నత ప్రతిభకి మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ప్రిన్సిపల్ సాయి చైతన్య మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 27 మంది విద్యార్థుల్లో 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. మొదటి 5 ర్యాంకులు సాధించిన సాయి విఘ్నేష్ 555, విశాల్ రాజ్ 548, సాయి వంశీ 538, అబూ హురారే 530 మరియు వరుణ్ 530 మార్కులు సంపాదించినందుకు తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు పూలదండలు వేసి శాలువాలతో సన్మానించి స్వీట్లు తినిపించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కష్టపడి చదివితే ఫలితం మీ చేతిలో ఉంటుందని, చదువు చెప్పిన గురువులను తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దని, వారి సహకారాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మంచిగా చదివి తల్లిదండ్రులకు ఉన్న ఊరుకు పేరు తీసుకురావాలన్నారు. మా పాఠశాల నాణ్యమైన విద్యను అందిస్తూ సర్వతా నిరంతరం కృషి చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలుగా పాఠశాల నందు 100% ఉత్తీర్ణత పొందుతూ ప్రతి సంవత్సరం మెరుగుపడుతూ పిల్లల అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రైవేట్ పాఠశాలకు తీటుగా ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాల అత్యధిక మార్కులతో పాటు 100% ఉత్తీర్ణత సాధిస్తూ ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయి చైతన్య, పాఠశాల సిబ్బంది క్రాంతి కుమార్, ప్రభాకర్, సంతోష్ కుమార్, అతిక్ అలీ, శ్రీనివాస్ గౌడ్, గజానంద్, సుమలత తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ శ్రీ నిమిషాంబ దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తుల శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. బాల్కొండలో 523 సంవత్సరాల కాలం క్రితం కొలువై ఉన్న శ్రీ నిమిషాంబ ఆలయంలో వైశాఖ మాసం మే 2వ తేదీ మొదటి శుక్రవారం శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారికి అభిషేకం, మహిళా మనులచే ఒడిబియ్యాలు సమర్పించడం జరిగిందని ఆలయ పూజారి బి కృష్ణారావు జోషి తెలిపారు. పూజల అనంతరం మే నెల మొదటి శుక్రవారంలో భాగంగా టోకెన్ నంబర్ 57 ఆర్మూర్కు చెందిన చవన మహర్షి గోత్రం నాంపల్లి నర్సయ్య, మే నెల మొదటి శుక్రవారంలో భాగంగా టోకెన్ నంబర్ 57 ఆర్మూర్కు చెందిన చవన మహర్షి గోత్రం నాంపల్లి నర్సయ్య గంగమణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారని ఆలయ సేవకులు బిఆర్ నరసింహరావు తెలిపారు. భక్తులకు నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. అతి పురాతన ఆలయంలో 2018 ఏప్రిల్ నుండి ప్రతి నెల మొదటి శుక్రవారం అన్నదానం జరుగుతూ ఉండడం విశేషమన్నారు. అలాగే జూన్ నెల నుండి అన్నదానానికి ఖాళీలు ఉన్నాయని, అన్నదానం చేసేవారు వారి టోకెన్ నంబర్ తీసుకుని పేర్లు, మీ కుటుంబం, గ్రూప్ ఫోటో పంపాలని ఆలయ సేవకులు తెలిపారు. అల్లకొండలో 523 సంవత్సరాల నుండి కొలువైన నిమిషాంబదేవి ఆలయానికి 6,500 రూపాయలతో ఆలయం వెనుక భాగంలో నిర్మితమైన గెస్ట్ రూమ్పై వాటర్ ట్యాంక్ను హైదరాబాద్లోని సైనిక్పురిలో నివసిస్తున్న మైత్రి మహామణి గోత్రానికి చెందిన ధనాల కోటి జ్యోతి భూపతి వర్మ, వారి కుటుంబ సభ్యులు బహూకరించారు. పై కుటుంబానికి నిమిషాంబదేవి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ కోరారు. బాల్కొండలో శ్రీ నిమిషాంబదేవి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ప్రత్యేక చొరవతో కేవలం నకాశ్ సంఘం నిర్మాణం పూర్తయిందని, భక్తుల సౌకర్యార్థం 40,000 రూపాయల అప్పుతో టాయిలెట్, బాత్రూమ్ నిర్మాణం జరుగుతుందని, ఇందులో వాటర్ ట్యాంక్, పీవీసీ పైప్స్, విద్యుత్ వేయించడం జరిగిందని, ఆలయానికి తెచ్చిన 40,000 అప్పులో ఎవరైనా భక్తులు డబ్బు రూపంలో చందాలు ఇస్తే అప్పు తీర్చడం జరుగుతుందన్నారు. విరాళాల కోసం బిఆర్ నరసింహరావు 9667592997 నంబర్ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏర్గట్ల మండలంలోని తడపాకల గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద హనుమాన్ స్వాములు పెద్ద హనుమాన్ జన్మోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం వద్ద హనుమాన్ స్వాములు త్వరలో జరిగే పెద్ద హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నేటి నుండి అర్ధమండల దీక్షలను స్వీకరించారని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ హనుమాన్ జన్మోత్సవం త్వరలో జరగనుందన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పవిత్ర గోదావరి, గంగా నది స్నానాలను ఆచరించి శ్రీ సీతారాములను దర్శించుకున్నారని చెప్పారు. అనంతరం దేవాలయంలో పూజలు చేసి హనుమాన్ మాలధారణను స్వీకరించారు. ఇక్కడి శ్రీరామాలయం ఎంతో మహిమాన్వితమైందని, ఎక్కువగా మాలధరణ తీసుకునే భక్తులు ఇక్కడికి శ్రీరామాలయానికి వచ్చి మాలధరణ తీసుకుంటారని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి అన్నారు. మాలధరణ తీసుకున్నప్పుడు పాటించాల్సిన నియమాలను భక్తులకు వివరించారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి, హనుమాన్ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. డొంకేశ్వర్ మండల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల 10th క్లాస్ టాపర్లను ఘనంగా సన్మానించారు. డొంకేశ్వర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జిల్లా స్థాయిలో అత్యధిక 586 మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని హర్షితకు ఎంఈఓ హెచ్ఎం వీడీసీ వారి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా డి వైశాలి మండల స్థాయిలో 582 మార్కులు తెచ్చుకున్న వైశాలినికి సన్మానం చేశారు. అదేవిధంగా 570 మార్కులు సంపాదించిన గ్రీష్మిక, సారియు, నేహా యాదవ్, స్నేహిత, శ్రీవిద్య, హన్సిక, యాసిర్, శ్రీరామ్, కీర్తన, అక్షయలను శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెచ్ఎం సురేష్ మాట్లాడుతూ ఈ ఫలితాలు సాధించడానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్య అని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు తక్కువేం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని ఆయన తెలిపారు. దానికి నిదర్శనమే వాళ్ళ విద్యార్థుల మార్కులే అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, డొంకేశ్వర్ గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా హెడ్ మాస్టర్ సార్కి మరియు మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మేము ఇంత మంచి మార్క్స్ సాధించడానికి కారణమైన టీచర్స్కి, మా పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ. ఇంత మంచి ప్రోగ్రామ్ అందరి కోసం అరేంజ్ చేసిన వీడీసీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. వాళ్ళ నమ్మకం మేము ఫ్యూచర్. బోధన్ పట్టణంలో ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్లో నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచనల మేరకు బోధన్ పట్టణంలో పోలీసు శాఖ అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, టౌన్ సీఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ వాహనాలను ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల వద్ద పత్రాలను తనిఖీ చేశారు. అవగాహన కల్పించారు. వాహనం నడిపేవారు హెల్మెట్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు బైక్లు ఇచ్చిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, బోధన్ డివిజన్ పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. అందులో భాగంగా మన బోధన్ టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్లు ఇవ్వకండి. బండి ఇచ్చినట్టయితే మీరు అనవసరంగా బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం, జైలుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బండి మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట. హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించి పిరమిడ్ల నిర్మాణం కోసం కృషి చేయాలని పిరమిడ్ మాస్టర్లు సూచించారు. వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ గంగమణి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఇంటి వద్ద జగద్గురు పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ఋషి మిట్ట మనోహర్ హైదరాబాద్ నుంచి విచ్చేసి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రేజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో జ్ఞాన కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారన్నారు. నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరూ పత్రేజీ ఆశయ సాధన కోసం అద్భుతంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించి పిరమిడ్ల నిర్మాణం కోసం కృషి చేయాలని, పత్రిజీ ఆశయ సాధనే గ్రామాన పిరమిడ్లు నిర్మించి ప్రజలందరికీ అనంతమైన విశ్వశక్తిని అందింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా బాధ్యులు బొడ్డు దయానంద్, మల్లారం సాయినాథ్, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, బోదేపల్లి రాజు, సబ్బని సుదర్శన్, మల్లయ్య, రెడ్డి రమేష్, ల్యాబ్ రవీందర్, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. శాకాహార జగత్ కే శాకాహార జగత్ కే పిరమిడ్ జగత్ కే పిరమిడ్ జగత్ కే పితామహ పత్రిజీ కి ఆదిశంకరాచార్య. ఈరోజు వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, విజయేందర్ తదితరులున్నారు.
మే 5 నుంచి 28 జిల్లాల్లో ఒక్కో మండలంలో రెవెన్యూ సదస్సులు, 20వ తేదీలోపు సదస్సులు పూర్తయ్యేలా ప్రణాళికలు, ఇందిరమ్మ ఇల్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, సిసిఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టళ్లతో కలిసి భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి మే 20 వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఒక మండలాన్ని పైలట్ తీసుకొని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై ప్రజల నుంచి 12,759 దరఖాస్తులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర రెవెన్యూ సదస్సులు సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పొజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదా, బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన అలోకాకు 2,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో 545 మార్కులు, కిరణ్కు 1,500 రూపాయలు, తృతీయ స్థానంలో 541 మార్కులు సాధించిన సుశాంత్కు 1,000 రూపాయల బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి మన గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గత 4 సంవత్సరాల నుండి పడగల్ ఉన్నత పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తున్నానని, అలాగే వచ్చే సంవత్సరం కూడా అధిక మార్కులు సాధించిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు జలంధర్, మాజీ ఎంపీటీసీలు శ్యామరావు, ఆమోస్ మరియు విద్యాభిమానులు రవీందర్ యాదవ్, రాగి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు తలారి జాన్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం సాధించినటువంటి విద్యార్థులకు నేను గత 4 సంవత్సరాల నుంచి తోచినంత అంటే చిన్న వారికి సన్మానం చేసి మరియు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతున్నది. మరికొన్ని మండలాల వార్తలు. నగరంలోని మాలపల్లిలో వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన దోశ సెంటర్ అబ్దుల్ ఆసిఫ్ను స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరుపరచగా అట్టి వ్యక్తికి 1 రోజు జైలు శిక్ష విధించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతన్ని జైలుకు పంపడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఒకరికి జైలు శిక్ష మరియు 7గురికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 8 మందికి ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 7గురికి 12,000 రూపాయల జరిమానా విధించి ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించారు. సాలూర మండలం హున్స ప్రభుత్వ పాఠశాలలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు పాఠశాలలో రికార్డు రూమ్ తలుపులు పగలగొట్టే దొంగతనానికి పాల్పడ్డారు. బీరువాలు పగలగొట్టే ప్రయత్నం చేసినా అవి తెరుచుకోలేదు. పాఠశాలలో ఏమేమి దొంగలించబడ్డాయో తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం. దేశవ్యాప్తంగా దీన్ని నిర్దిష్ట వ్యవధిలోగా పూర్తి చేయాలి. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి ఫలితమేనన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. దేశంలో భారీగా తగ్గిన బంగారం ధరలు. 3 రోజుల్లో 2,200 రూపాయలు తగ్గిన తులం బంగారం ధర. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ సార్వజనిక్ శ్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిర్మాణ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం.
తల్లిదండ్రులను గౌరవించాలి, వారు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి. నగరంలో ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి, సిపి సాయి చైతన్య. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి. పహల్గామ్ అగ్రదాడితో బగ్గుమంటున్న భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు. పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా యోచన చేస్తున్న భారత ప్రభుత్వం. ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్నది వాస్తవమే, తన తప్పులను అంగీకరిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.